అండి, ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? ఇప్పుడైతే బ్లాగ్ స్టార్ట్ చేసిన మా బావ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళాక వీడియో స్టార్ట్ చేస్తాం. ఇప్పుడైతే వెళ్తున్నాం, రండి మీరు కూడా. ఇది మా కాలనీ అండి, అక్కడ మా ఇల్లు, మా కాలనీ ఇలా ఉంటుంది. అంటే కొడుకు కోడలిది వాళ్ళ 1 month యానివర్సరీ, అట్లా సర్ప్రైజ్ ప్లాన్ చేసి మేము కూడా వెళ్తున్నాం. మా కోడలు వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా వస్తున్నారు, వాళ్ళు కూడా సర్ప్రైజ్గానే వస్తున్నారు. వాళ్ళు కూడా వేస్తారు, ఇప్పుడు బయలుదేరినంట వస్తారు, వాళ్ళు కూడా బయలుదేరుతున్నారు. ఓకే అండి, అక్కడ వెళ్ళాక తొందరగా కలుసుకుందాం. ఇక్కడ గుడి ఉంటుంది చూడండి, ఇక్కడ మేము బోనాలు చేసేది. కొంచెం మా గుడి చూడండి. మాకైతే ఇక్కడ మెయిన్ రోడ్, ఇవి రోడ్స్ మున్నర దాకా అసలు తవ్వి పెట్టిరు, మొత్తం చాలా ఇబ్బంది అయింది వెళ్ళడానికి. రోడ్స్ వచ్చేసినాయి, రోడ్ వేసిర్రు, మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు మంచి ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం. దాకా అసలు 2 వీలర్ కూడా వెళ్ళడానికి చాలా ఇబ్బంది అయింది ప్రతి ఒక్కళ్ళకి. మంచిగా మెయిన్ రోడ్ వేసేసిండ్రు, మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడైతే ఇక్కడ రావాలేమో కదా, ఇక్కడ రావాలేమో, ఇక్కడ వరకు తెలిసిర్రు, బాగా అనిపిస్తుంది నీట్గా. అన్ని షాపింగ్ మాల్స్, థియేటర్ వస్తుంది మాకు, డిమార్ట్ ఇవన్నీ చాలా అసలు డెవలప్ అయిపోయిందండి 2 yearsలో. మేము వచ్చిన కొత్తలో అసలు ఏం లేవు. 2 years అయితే చాలా డెవలప్ అయింది ఇక్కడ. ఏంది మామూలు రాంపల్లిలో చాలా డెవలప్ అయింది, అసలు ఏమీ లేదు. వచ్చిన కొత్తలు కూడా చాలా షాపింగ్ మాల్స్ ఓపెన్ అయినాయి. అదే అయినాయి, ఇంకా అవుతున్నాయి కూడా. సినిమా థియేటర్ కూడా పడుతుంది ఇక్కడ, పెద్ద డిమార్ట్ పడుతుంది దగ్గరనే మాకు. చాలా మెయిన్ రోడ్కి వచ్చినామంటే అసలు మంచిగా ఉంది ఇక్కడ. అయితే రీసెంట్గా విశాల్ మార్ట్ కూడా ఓపెన్ అయింది. చాలా అసలు అదే 4-5 months అయిపోయింది. అవును, మంచిగా రోడ్లు కూడా వేసేసారు, బాగా అనిపిస్తుంది. ఇప్పుడు మొన్నటిదాకా అసలు మేము పెళ్ళికి తిరిగినాం కదా 4 రోజులు, చాలా ప్రాబ్లం ఉంది. ఆ కంకర వేసి పెట్టి తవ్వేసి ఆ కంకర్లకైనా వెళ్ళడము, బండ్లన్నీ ఖరాబ్ అవ్వడము, ఇవే జరిగినాయి. రోడ్లు వేసి కాబట్టి హ్యాపీ. అవునండి, మా చిన్నోడు మా భావేష్ స్కూల్ బస్సు కదా, వాడికి ఇదే రూట్ అనమాట. వస్తూ పోతూ ఎక్కడ రెస్టారెంట్ ఓపెన్ అయింది, ఎక్కడ ఏది పడుతుంది, వాడు తినేటివే చూసుకుంటాడు అనమాట. చూసి ఇంటికి వచ్చి వాళ్ళ అన్నకి చెప్తాడు, అన్న అక్కడ అది ఓపెన్ అవుతుంది, అక్కడ ఇది ఓపెన్ అవుతుంది అని చెప్తుంటాడు. ఏం ఓపెన్ అయిందిరా, ఇక్కడ మండి అవుతుందంట. అంతకుముందు అది చికెన్ ఏంటది KFC కూడా ఓపెన్ అయింది. వీడు అన్నీ చూసుకొని వచ్చి వాడికి ఇస్తాడు ఇన్ఫర్మేషన్. ఇద్దరు ఇక గుడిపుటానీళ్ళు చేసుకొని ప్లాన్ వేస్తారు వెళ్ళడానికి. అట్లున్నారు పిల్లలు, చేయాలి మళ్ళా అంట. మెల్లగా ప్లాన్లు వేసుకుంటారు, ఇద్దరు కలిసి రూమ్లో కూర్చొని ప్లాన్లు వేసుకొని మెల్లగా వాళ్ళ డాడీకి చెవులే ఊదుతారు అనమాట. నా దాకా రానియరు, ఎక్కడైనా వద్దంట కదా ఎందుకు ఖర్చు అని. అక్కడ ఊదుతారు ఆయన చెవుల. పిల్లలు చెప్తే వద్దంటాడు, ఆయన తీసుకెళ్తాడు. అట్లా బాగుంటుంది కానీ అట్లా పిల్లలు సరదాగా ఉంటే మంచిగా అనిపిస్తుంది. చేసిన మిగతా దగ్గరలో ఉన్నాము, ఇంటికి వెళ్ళాక మళ్ళీ చూపిస్తాను. స్టార్టింగ్లో కొత్త కొంచెం అనిపించింది ఎట్లా, కానీ మాకు ఏంటంటే ఏరియా అలవాటు. బావ వాళ్ళు ఇక్కడ ఉంటారు కాబట్టి మేము వస్తూ పోతుండే వాళ్ళం కదా, కాబట్టి మాకు కొత్తగా ఏం లేదు, అలవాటు ఉన్న ఏరియానే, అలవాటు అయిపోయింది. ఇప్పుడైతే మా కాలనీలో అందరూ చాలా మంచివాళ్ళు, మంచిగా అనిపిస్తుంది. కాలనీ అంతా అందరూ మంచిగా కలిసి ఉంటాము, బాగా అనిపిస్తుంది. చిన్నపిల్లప్పటి నుంచి ఉంది ఇది, బ్లాకీ చూడగానే వస్తుంది, చూడగానే దగ్గరకు వచ్చేస్తుంది మాకు. మా అక్క బాగానే అంటాం మేమైతే, ఎందుకంటే అట్లనే అలవాటు చిన్నప్పటి నుంచి. అక్క అంటే మా తోటి కోడలు, ముగ్గురము. మా పెద్ద అక్క ఈమె, నేను థర్డ్, ఇంకో అక్క క్రాస్ రోడ్లో ఉంటుంది. ముగ్గురం మా పెద్ద అక్క. హాయ్ జయక్క.
అయ్యో పుష్ప పుష్ప ఉందంట అదే పుష్ప పార్టీ ఇస్తుందా లేదా అని ఉందంట పార్టీ. ఇక మా కొడుకండి కొత్త పెళ్లి కొడుకు కోడలు కూడా ఉంది. అమ్మట వేస్తున్నాం కోడలు 1 month ఇవ్వాలి సెలబ్రేషన్ కోసం వచ్చినాం ఇక్కడ. అడుగుతుంది రైస్ పెట్టిందంట బగారా బగారా వేసింది చూడండి. బగారా రైస్ పప్పు అవుతుంది ఇక్కడ. మళ్ళీ వైట్ రైస్ కూడా వైట్ రైస్ చికెన్ వాష్ చేస్తుంది వంట చేస్తుంది. సరే మనం అక్క దగ్గర కూర్చుంటాం. మా కూడ చేస్తుంది వంట. కూడ చేస్తే మేము అక్క అనుకుని చేయన్నారే మేము వెళ్ళిపో. హాయ్ నీ పేరు చెప్పు. చిన్న కృష్ణనా? కృష్ణ అంట. కృష్ణ పేరు కృష్ణ. చూడండి హాయ్ హాయ్ మైదాకు పెట్టుకుంది కృష్ణ. సూపరా? మాట్లాడు. మాట్లాడుకుంటాను అందరు కూర్చొని. అది కూర్చొని మాట్లాడుతుర్రు అందరు. ఇది అన్నది. ఇటు చూడండి మీరు కూడా. ఇటు బట్టలు పెట్టుకుంటారు. మొత్తం బొట్ట అంకర పెట్టి పడేసి ఇద్దరికి ఒకటి కేక్ అది. పిల్లలందరూ మరి ఏం సపోర్ట్ లేదు. మీరు అంత ఎంతకేమో ఫస్ట్ యానివర్సరీ 1 monthది సెలబ్రేషన్ చేస్తున్నాము. నెల అయింది వాళ్ళకి కరెక్ట్గా పెళ్ళి. 29th అక్టోబర్ 29th. ఇక్కడ విలేజ్ చిన్న తీస్తున్నారా? తీసుకెళ్ళి తీసేస్తాం. మమ్మీకి అత్తమ్మకి పెట్టి ఎప్పుడు ఇద్దరు అత్తమ్మకి పెట్టి ఒక్కరిద్దరు పెడితే చాలమ్మా. హాయ్ అండి. నాకన్నా హైట్ అండి అక్క. ఇట్లా చూడబడుతుంది నాకు. ఇప్పుడే తిన్నాము. మా కోడల వాళ్ళ అమ్మ వాళ్ళు అయితే తినేసి వెళ్ళిపోయారు అందరు. ఇంకా మేము తిన్నాము, కూర్చున్నాం, బయలుదేరుతాం. టైం చూడండి 12 అయిపోయింది. కనిపిస్తుందా? 12:30 అయిందో ఎంత అయిందో. మా అక్క
అందరం తిన్నాం మేము ఇప్పుడే. వెళ్తాం ఇక మేము కూడా. ఐస్ క్రీమ్ వచ్చింది, ఐస్ క్రీమ్ తింటారు ఇప్పుడు. ఇక ఎంత చల్లగా ఉందంటే మాకు ఇక్కడ, అమ్మో చలికి ఇప్పుడు ఐస్ క్రీమ్ తింటారు మా వాళ్ళు. నాకైతే సర్ది తగ్గుతలేదు, 1 మంత్ అయింది పెళ్ళి అయినాక. నెక్స్ట్ డే నుంచి డిన్నర్ తర్వాత నుంచి పెళ్ళి అప్పటి నుంచే స్టార్ట్ అయింది. 1 మంత్ నుంచి జలుబు తగ్గుతలేదు అస్సలకి. తింటలేడా? అయ్యో పాప మా బావ తింటలేడు ఐస్ క్రీమ్, చల్లగా ఉందని చెప్పి. రేపు పొద్దున లేచినాక ఇక 2 వచ్చినాక తింటాడు. ఈ బావ అయితే తింటుండు, చిన్న బావ. ఈ బావ అయితే తింటాడు అనుకుంటేనే సరే. హాయ్ అండి. ఇక మా చిన్న కోడలు, కోడలు వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ వాళ్ళ ఫ్యామిలీ అంతా వచ్చింది. మా బావ లేట్ నైట్ చూడండి, అన్ని క్లోజ్. 1 అవుతుంది టైం. ఎవరు లేరు రోడ్ల మీద. ఇంటికి వెళ్తున్నాము. కరెక్టే, చలికి పబ్లిక్ ఎవరు లేవు అసలు. తిరుగుతారు 1 to 3 వరకు ఇక్కడ. కాకపోతే చలికే కావచ్చు పబ్లిక్ ఎవరు బయట కనిపిస్తలేదు. పురుగు లేదు బయట. ఘోరమైన చలి మేమున్న దగ్గర అయితే. మై గాడ్, విపరీతమైన చలి. ఫుల్ చల్లగా ఉంది వాతావరణం అయితే. చలి వేస్తుంది, ఇట్లా వణుకుతున్నాము. ఏసీ అవసరమే లేదు అసలు, అంత చల్లగా ఉంది. ఇంటికి వెళ్తున్నాం ఇక. మళ్ళీ ఇప్పుడు 1 అవుతుంది టైము. ఇంకొక 9 minutes అయితే 1 అవుతుంది. 1 అవుతుంది టైము. అందుకని మళ్ళీ ఇంటికి వెళ్ళాక నేను మర్చిపోతా వీడియో చేయడము, మళ్ళీ లేట్ అయిపోతుంది కదా, అట్లా అని చెప్పి బయలుదేరుతున్నాం. కార్లోనే వీడియో చేస్తున్నా. అందరు గుడ్ నైట్ చెప్పేసేయండి. గుడ్ నైట్, శుభరాత్రి. శుభరాత్రి, గుడ్ నైట్ అండి అందరికీ. అందరూ మంచి తిని అందరు పడుకొని ఉంటారు వెచ్చగా. మేమైతే ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఇక ఓకే మంచిగా ఎంజాయ్ చేసినాము. వాళ్ళది 1 month ఫస్ట్ యానివర్సరీ అయింది మా కొడుకు కోడలిది. మంచిగా అనిపించింది. వాళ్ళ మమ్మీ సైడ్ వాళ్ళందరూ వచ్చారు, మేము మంచిగా అనిపించింది. తిన్నాము, బయలుదేరినాము. బాయ్, గుడ్ నైట్. నువ్వు చెప్పు రాపేదాడు. ఓకే అండి, గుడ్ నైట్, శుభరాత్రి, బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తా. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ ఇప్పుడు మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. మీ శైలజ. ఓకే అండి, బాయ్, గుడ్ నైట్, బాయ్.